నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల అనారోగ్యం మృతిపై వైకాపా నేతలు తప్పుడు విమర్శలపై ఘాటుగా స్పందించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మృతి చెందిన 2 విద్యార్థులకే ఆర్థిక సాయం అందించి 11 మంది అని ఎలా అంటారని మంత్రి ప్రశ్నించారు. సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు ప్రతిపక్షాలుగా సలహాలు సూచనలు ఇవ్వండి, అంతేకాని అసత్య ప్రచారాలు చేయడం సరికాదు అని అన్నారు. వాళ్ళు యాక్చువల్గా పిల్లలకు కొంతమందికి బాగులేకపోతే ఒకే రూమ్ లో ఉన్న వాళ్ళకి నలుగురికి బాగలేకపోతే ఇంకొక 2 బాగున్నా బాగలేకపోయినా తీసుకొచ్చి మేము టెస్టులు చేసాం. దాదాపు 2000 మందికి మన జిల్లాలో టెస్టులు చేస్తే 150 మందికి బాగలేదని తెలిసింది. అంటే ఒకరికి బాగలేదని తెలిస్తే కదా మొత్తం టెస్టులు చేసాం. మీలో మేము కాలానికి కర్మానికి వదిలేదే. మీ కరోనా టైంలోని మాస్కులు ఇమ్మంటే మేమేమి వాళ్ళని కొట్టి చంపించి లేదే. లేదా మీరు పర్వాలేదు ఈ పౌడర్ జల్లండి, పారాసిటమాల్ టాబ్లెట్ ఇవ్వండి అని అంత భయంకరమైనటువంటి వ్యాధికి కూడా మేము మందు చెప్పలేదే. మీ టైంలో ఏ పిహెచ్సిలోనైనా జ్వరానికి మందులున్నాయా? అడగండి డాక్టర్లు కావాలంటే. నేను చెప్తున్నాను కాకుండా పిహెచ్సిలో మలేరియాకి కానీ టైఫాయిడ్కి కానీ మీరు ఎక్కడైనా మందులు పెట్టారా? పాము కాటికి కానీ కుక్క కాటికి కానీ ఎక్కడైనా మందులు పెట్టారా? కనీసం ఒక మాస్క్ కూడా ఇవ్వని మీరు ఈరోజు నీతులు చెప్తున్నారే, మాట్లాడుతున్నారే. ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఇంతమంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటున్నారే. ఒక పక్క డాక్టర్లు స్ట్రైక్ చేస్తున్నారు. మీ టైంలో స్ట్రైక్ చేస్తే మీరు కాలు ఎరగొట్టేసేవాళ్ళు, వాళ్ళని వెంటనే జైల్లో పెట్టించేసేవాళ్ళు. మీరు ఇప్పుడు ఇన్ని కబుర్లు మాట్లాడుతున్నారే. ఒక 65 సంవత్సరాల అమ్మ, ఒక ఆవిడ పేరు యాక్చువల్గా ఆవిడ ఒక పోస్ట్ పెట్టింది ఎఫ్బీలో పోస్ట్ వస్తే దాన్ని ఆవిడ షేర్ చేసింది. 65 సంవత్సరాలు ఆవిడ. వెంటనే ఆవిడ సిబిఐ కప్పు చెప్పారే. మీరు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు తలా తోకాలేని మాటలు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని సిబిఐకి పంపించాలి యాక్చువల్గా చెప్పాలి అంటే. ఎవరికైనా ఒంట్లో బాగలేదు అని అంటే మేము వెంటనే మీలాగా వాళ్ళ కాలానికి కర్మానికి వదిలేలే హాస్పిటల్లో తీసుకెళ్లి జాయిన్ చేస్తున్నాం. మీరు అలాగే ఏదో మాట్లాడుతున్నారే ఏఎన్ఎంలు ఎక్కడ ఉన్నారు అని. మీరు కళ్ళెత్తి చూడండి. ఏఎన్ఎంలు వేసి చాలా రోజులు అయ్యింది. ఈరోజు 199 గురుకులాల్లో ఏఎన్ఎంలు 24 గంటలు ఉంటున్నారు. ఆశ్రమ స్కూల్స్ లో వారానికి 2 సార్లు ఏఎన్ఎంలు వెళ్లి చూస్తూ ఎక్కడైనా అక్కడ నిజంగా ఒకవేళ జ్వరాలు ఉంటే ఆ రోజు ఉండిపోతున్నారు ఏఎన్ఎంలు అక్కడ. అలాగే డాక్టర్స్ కూడా పూర్తిగా వారానికో 10 రోజులకో హాస్టల్స్కి వెళ్ళి చెక్ చేస్తున్నారు. అలా డాక్టర్లు చెక్ చేయడానికి వెళ్తేనే పిల్లలకు ఒంట్లో బాగలేదని తెలుస్తుంది, తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. మీరు ఒక్కరోజు హాస్పిటల్కి ఏ డాక్టర్ని పంపించారా? ఒక ఏఎన్ఎంనైనా పంపించారా? ఎవరికైనా ఒంట్లో బాగలేదంటే చూసారా? ఎవరైనా చనిపోతే పలకరించారా? కరోనా టైంలో అంత దారుణాలు జరుగుతుంటే అది ప్రభుత్వ వైఫల్యం అని నేను ఎప్పుడైనా అన్నామా? మేము కరోనా వచ్చింది, చాలా మంది చనిపోయారు. మీ మహానుభావుడు ఆ రోజు సీఎంగా ఉన్నప్పుడే కదా. ఈరోజు పిల్లలకు ఎవరికైనా జ్వరం వస్తే అది ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు. అరే మీకు మనసు ఎలాగొచ్చింది? అసలు ఆ నోట్తో ఎలా మాట్లాడుతున్నారు అంటే నాకు ఒక మాట అయితే గుర్తొస్తుంది ఈ విషయం. ఇందులో మాత్రం అన్న పవన్ కళ్యాణ్ అన్న సినిమా ఒకటి ఉంది. అది నేను తిట్టండి కొట్టండి ఏమనండి కానీ మేమున్నామని గుర్తించండి అని ఒక మాట మాట్లాడుతున్నాయి అత్తారింటికి దారేసి సినిమాలు. అలాగా ప్రజలు చీకొట్టారు. 11 సీట్లు ఇచ్చారు. కనీసం ఎక్కడ ఉనికి లేదు, ఒక వాసన లేదు, ఒక మనిషి మాట లేదు, ఎక్కడికి బయటకు రారు. ఆ నాయకుడేమో లండన్ అక్కడికో ఎక్కడికో పారిపోతుంటాడు. అందువల్ల వీళ్ళకి ఎలా ఉందంటే ప్రజలు మమ్మల్ని తిట్టండి కొట్టండి ఓట్లు వేయడం మానేయండి 11 సీట్లు ఇవ్వండి కానీ మేము ఉన్నామని గుర్తించండి అని చెప్పడానికి చెప్తున్నట్టున్నారు ఈ ప్రెస్ మీట్.